ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఈరోజు మనము శ్రీ తులసి అస్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే 15వ తేదీ వృశ్చికే బుధ, డిసెంబర్ 15, 2024 వృశ్చిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి. నెక్స్ట్ 16న కుంభంలోకి శుక్రుడు వస్తారు వక్రించి. ఈ యొక్క 12వ నెల 16వ తేదీ 2024 మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు. నెక్స్ట్ మీనరాశి వారికి మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు తృతీయంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది. ఉద్యోగంలో మార్పులు, మీకు పర్సనల్ లైఫ్లో త్రోటుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే కొంత శత్రు బాధలు, ఏలినాటి శని ప్రభావం అధికం, కొంచెం గొంతులో సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్, త్రోటుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వృత్తిలో కూడా ఇబ్బందులు వస్తాయి. వృత్తిలో కూడా మీరు గట్టిగా పగ్గాలు పట్టుకొని ముందుకు వెళ్ళలేరు. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి మీకు పంచమాధిపతి, ఈయన వచ్చి అష్టమంలో పడడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. పంచమాధిపతి అంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మీకు పెళ్లి కాని వారికి మ్యారిటల్ ఇబ్బందులు, కళాత్మకంగా ఇంటిని ఏదైనా మార్చుకోవాలనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా, సరైన ఆహారం భోజనం చేయాలనుకున్నా ఏది కూడా మీరు చక్కగా భోజనం చేయలేరు. చక్కగా వేళకు మీరు ఆశించినవన్నీ సమకూరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కేతువు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. సప్తమ కేతువు కూడా మీకు మధ్య మధ్యలో తీర్థయాత్ర దక్షిణం చేత కొంత మంచిని జరిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. చంద్రుడు మీకు శుభసూచకాన్ని ఇస్తాడు. పంచమాధిపతి ఈయన వచ్చేసి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలలో కొన్ని సార్లు 2.5 డేనే ఉంటాడు ఆ రాశిలో. ఈ 15 రోజులలో ఒక్కొక్క రాశి మారిపోతుంటాడు. మధ్యలో కొన్ని సుఖాలు కష్టాలు ఇచ్చుకుంటూ వస్తాడు. నెక్స్ట్ మీకు భాగ్యస్థానంలో రవి బుధులు బుధాదిత్యోగంతో ఉన్నారు. చతుర్థాధిపతి పంచమాధిపతి 6వ ఇంటాధిపతి వీళ్ళిద్దరు కలిసి మీకు భాగ్యస్థానంలో ఉన్నారు. బిజినెస్లో పర్వాలేదు, ఏదైనా అంటే బిజినెస్ చేసుకోవచ్చు. నూతనంగా ఉద్యోగం స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఈ యొక్క పంచమంలో కుజుడు మీ రాశాధిపతి, అలాగే భాగ్యాధిపతి, ఈయన కూడా కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2వ ఇంటాధిపతి భాగ్యాధిపతి వక్రం అనేది అంత మంచిది కాదు. ఇలాంటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేతు ఉన్నాడు కాబట్టి దగ్గరికి వచ్చిన వివాహ ప్రయత్నాలు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శని వక్రం త్యాగమైంది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంటాయి. మీనరాశి మీన లగ్నం వారికి. శుక్రుడు కూడా వక్రించాడు కాబట్టి మీకు తృతీయాధిపతి అష్టమాధిపతి వక్రించి శనితో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనికి ఇంకాస్త ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారు. లేడీస్ ప్రమేయానికి లోనే మీ ప్రయోజనకరమైనటువంటి మంచి భవిష్యత్తును లూజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకంటూ ఒక మంచి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవటానికి ఒక వక్రత్యాగమైనటువంటి శని, ఎందుకంటే వ్యయాధిపతి అష్టమాధిపతి షష్టాధిపతి ఎవరి రాశులలో ఒకరి రాశులలో ఒకరు లేదా ఆ రాశుల వాళ్ళు అక్కడ ఉంటే కొంచెం మంచిని కలగజేస్తారు. అలాగే మీ రాశిలో రాహు కోపభావాన్ని అత్యంతంగా ఇస్తాడు మీకు. ఆ కోపం నుంచి బయటపడాలంటే దేవిక దిమాల స్తోత్రాన్ని పారాయణ చేయగలరని ఆశిస్తూ, అలాగే మీరు వినవలసింది చలనట రాగాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేయబడినటువంటి చలనట రాగాన్ని ఫోన్లో మీరు యూట్యూబ్లో పెట్టుకొని ఉన్నట్లయితే మంచి ఫలితాలను కలిగిస్తాయి. యోగం ముద్రలు, అలాగే జపాలు, హోమాలు, అలాగే మెడిటేషను, అలాగే ఆసనాలు, ప్రాణాయామాలు, టీచర్ కోచింగ్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఆన్లైన్ సర్వీసులు ఇస్తూ ఆఫ్లైన్ ప్రతి పౌర్ణమికి ఎక్కడున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఒక ప్లేస్లో మనమందరం కలిసి మీరు చేసే ఆసనాలు కరెక్షన్ చేయడం, అలాగే కొంచెం బ్రీతింగ్ లెవెల్స్ అని ఏవైనా మళ్ళీ చేంజెస్ చేయటం, పున్నమి ప్రేయర్ ఆ యొక్క ధ్యానం చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మన దగ్గర శ్రీచక్ర ధ్యానం, ధాతు ధ్యానం, మాస్టర్ సివివి ధ్యానం,
షట్చక్రాల ధ్యానం వెళ్ళదు. చక్రాల మీద డైరెక్ట్ వెళ్తే మనిషి గుళ్ళైపోతాడు. అది గమనించగలరు. ఈ జాతకాన్ని పరిశీలింపజేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయగలరని ఆశిస్తూ స్వస్తి.